Good evening, everyone. Welcome to Saram Samputra Education. Myself, Venkat. I'm the faculty here. Welcome to our brand new series, Disha, a free daily mains answer rating series for Telangana Group 1 students. So, every day, one mains question మనం అనాలిసిస్ చేయబోతున్నాము. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం అండ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ వచ్చేసరికి ఈవినింగ్ 7 PMకి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం పదండి. డీటెయిల్ ద మెజర్స్ ఇంప్లిమెంటెడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ టు ఎన్హాన్స్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్. 200 words, 10 marks. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్బనైజేషన్. అందుకని దీన్ని బేస్ చేసుకుని ఒక అర్బన్ సిటీని ఇవ్వటం అనేది జరిగింది. సో ఏరియా వచ్చేసరికి హైదరాబాద్. సో అర్బనైజేషన్లో మనకి కనిపించే కామన్ ఫినామినన్ ఏంటంటే మైగ్రేషన్. ఓకేనా. సో పీపుల్ మూవ్మెంట్ అనేది ఈ పర్టికులర్ హైదరాబాద్ సిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రజలందరూ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు ఫర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ మంచి లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయని చెప్పి. సో హెవీ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో పాపులేషన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది కాబట్టి సో అంత పాపులేషన్కి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అది కూడా వితౌట్ మచ్ కంజెషన్. సో ఎక్కువగా కంజెషన్ అనేది ఉండకూడదు. సో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది ఎక్కువ డిలే లేకుండా స్మూత్గా జరగాలి అంటే మన ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో హైదరాబాద్లో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవ్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ మెజర్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి SRDP. సో SRDP స్టాండ్స్ ఫర్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CRMP. ఇట్ స్టాండ్స్ ఫర్ కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి నెక్స్ట్ ఆన్సర్ అనాలిసిస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. డోంట్ వరీ. ఓకేనా. సో క్వశ్చన్ తాలూకా ఎసెన్స్ ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మనం అప్రోచ్ చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూడండి. హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రోడ్స్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ ఇన్ తెలంగాణస్ ఎకానమీ. నథింగ్ బట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇది. ఓకేనా. సో దేర్ ఆర్ 3 modes ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఆ 3 ఇచ్చాడు: రోడ్వే, రైల్వే, ఎయిర్వేస్. అండ్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ హైదరాబాద్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ 3 modes ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ వీటిని ఎన్హాన్స్ చేయడానికి మనం పెడుతున్న ఎఫర్ట్స్, వీటి గురించి ఇంట్రొడక్షన్లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ బాడీ పార్ట్లు ఏం చేయాలి అంటే రోడ్ డెవలప్మెంట్. సో రోడ్ డెవలప్మెంట్ కోసం మన వాళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అండ్ మిస్సింగ్ లింక్ కారిడార్స్. కావాలనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి హైదరాబాద్ మెట్రో రైల్. అండ్ నెక్స్ట్ వన్ ఎయిర్ ట్రాఫిక్ ప్యాటర్న్స్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో వాటి గురించి కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ కార్గో అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్ గురించి కూడా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంక్లూజన్లో ఏం చేయాలి? ఎంఫసైజ్ తెలంగాణస్ కమిట్మెంట్ టు సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మనకు గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంది అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ని సస్టైనబుల్గా మార్చాలి, యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజివ్గా మార్చాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకేనా. ప్రతి ట్రాన్స్పోర్టేషన్ కూడా అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి. అది మన యొక్క కమిట్మెంట్. సో ఆ కమిట్మెంట్ డైరెక్షన్లోనే మనకు ఎఫర్ట్స్ అనేది ఉండాలి. ఓకేనా. రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం మనం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో నేమ్ వచ్చేసరికి ప్రతిభ. సో దీంట్లో టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. సో సెక్షనల్ టెస్ట్లు వచ్చేసరికి 12, రివిజన్ టెస్ట్లు వచ్చేసరికి 4 అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు వచ్చేసరికి 4 అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసరికి 9. సో టోటల్గా 29 కాంప్రహెన్సివ్ టెస్ట్లు ఉంటే ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా. మనకి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. అరౌండ్ 4300+ MCQs ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్లో కవర్ చేస్తాం. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 6305935532. డోంట్ మిస్ ఇట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్ ఫస్ట్. ద 3 primary modes ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఏంటివి అవి? రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్. ఆఫ్ కోర్స్ వాటర్ వేస్ అనేది మన దగ్గర ఎక్కువగా లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసండి. సో దీస్ ఆర్ క్రూషియల్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్ ఇన్ తెలంగాణ, significantly contributing to the state's economic output.
The Telangana government has implemented several measures to enhance urban transport infrastructure in Hyderabad, addressing the growing demands of its urban population. చెప్పాను కదా, అర్బనైజేషన్ ద్వారా మైగ్రేషన్ జరుగుతుంది. సో దీని ద్వారా అర్బన్ ఏరియాస్లో పీపుల్ కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ యొక్క డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. సో పెరుగుతున్న డిమాండ్ని సాటిస్ఫై చేయాలి అంటే ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి ఆన్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? రైట్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ స్మూత్గా ఉంటేనే మనకి ఎకానమీ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం రోడ్ డెవలప్మెంట్ కోసం మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన మెజర్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టు ట్యాకిల్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ఇంప్రూవ్ మొబిలిటీ. The government introduced SRDP, nothing but Strategic Road Development Program. By November 2022, the construction of 33 transit infrastructures, including flyovers, underpasses, and overbridges, was completed at a cost of 2,900 crores. Additionally, 15 projects worth 3,800 crores are underway. ఓకేనా? సో నవంబర్ 22 కల్లా మనం చాలా మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసాం. ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, ఓవర్ బ్రిడ్జెస్. ఎంత ఖర్చు పెట్టాం? అరౌండ్ ఒక 2,900 crores ఖర్చు పెట్టాం. అండ్ పెండింగ్లు ఇంకా ఎన్ని ఉన్నాయి? 15 ప్రాజెక్ట్స్ ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. వాటి యొక్క బడ్జెట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి 3,800 crores. సో ఈ ఫిగర్స్ని చూస్తే మనం ఏం గమనించవచ్చు అంటే, సో ఈ పర్టికులర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మీద మనం కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నాము. నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. టు మెయింటైన్ నియర్లీ 812 kilometers of main roads in high traffic areas of GHMC, the CRMP was launched. As of 2022, 88% of these roads have been recarpeted, with 28% completed in 2021 to 2022 alone. సో ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ రోడ్స్ని మళ్ళీ రిపేర్ చేస్తూ వెళ్తారనమాట. సో అక్కడక్కడ పాట్ హోల్స్ కానీ డ్యామేజెస్ కానీ జరుగుతుంటాయి కదా, సో వాటిని మళ్ళీ రిపేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. సో GHMC లాంటి హై ట్రాఫిక్ ఏరియాస్లో ఎక్కువగా కంజెషన్ అనేది ఉంటుంది. సో మొబిలిటీ అనేది స్మూత్గా స్పీడ్గా జరగాలి అంటే రోడ్స్ అనేవి వెల్ కండిషన్లో ఉండాలి. సో అలా ఉండటం కోసం ఇలా మనం రీకార్పెటింగ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ వన్, మిస్సింగ్ లింక్ కారిడార్స్ అండ్ స్లిప్ రోడ్స్. టు ఎలివియేట్ ట్రాఫిక్ కంజెషన్, ద గవర్నమెంట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అండ్ డెవలపింగ్ మిస్సింగ్ లింక్ కారిడార్స్ అండ్ స్లిప్ రోడ్స్. These are designed to provide crucial connections for effective traffic distribution across Hyderabad. సో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని లింక్ కారిడార్స్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఎక్కడైనా సరే బాగా ట్రాఫిక్ కంజెషన్గా ఉందనుకోండి, సో ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక స్లిప్ రోడ్ వేయటం కానీ, ఒక సర్వీస్ రోడ్ వేయటం కానీ, లేకపోతే ఒక లింక్ కారిడార్ని ఎస్టాబ్లిష్ చేయటం. సో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించవచ్చు అండ్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎఫెక్టివ్గా చేయొచ్చు అనమాట. Next one, regional ring road. Surrounding Hyderabad, the proposed regional ring road will have an average radial distance of 50 to 60 kilometers. In 2016, 2 segments connecting Sangareddy and Chautupal were approved as new national highways. సో రింగ్ రోడ్స్ని కూడా తీసుకొస్తూ ఉంటే ఇంకా మనకి ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఇది రోడ్ డెవలప్మెంట్ అనమాట. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, మిస్సింగ్ లింక్ కారిడార్స్ అండ్ స్లిప్ రోడ్స్ ఆర్ సర్వీస్ రోడ్స్ అండ్ రీజనల్ రింగ్ రోడ్స్. మరి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడదాం, ఎందుకంటే చాలామందికి ఇది యూజ్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ ఇది. హైదరాబాద్ మెట్రో రైల్. ద HMR, an elevated metro rail spanning over 69 kilometers, provides a sustainable transportation alternative. It addresses traffic, congestion and pollution, offering a convenient, affordable and timely mode of transport. It is the world's largest public-private partnership project in the metro rail sector. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ ఇది ఏం చేస్తుంది, మనకి ట్రాఫిక్ కంజెషన్ని తగ్గిస్తుంది అండ్ పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే మనం ఓన్ వెహికల్స్ యూజ్ చేసాం అనుకోండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసాం అనుకోండి, దాని ద్వారా వెహికులర్ ఎమిషన్స్ జరుగుతుంది. సో దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా కంజెషన్ని రెడ్యూస్ చేస్తూ, పొల్యూషన్ని రెడ్యూస్ చేస్తూ ఒక కన్వీనియంట్, ఒక ఎఫోర్డబుల్ అండ్ టైమ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ వన్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ఫేజ్ 2. టు క్యాటర్ టు ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, ద గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 31 kilometers metro rail corridor. This will connect to IT hub at Mindspace Junction in Madhapur with Rajiv Gandhi International Airport in Shamshabad, significantly reducing travel time to the airport.
ఓకేనా. సో మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే నార్మల్గా క్యాబ్స్లో వెళ్తాం, లేకపోతే అదర్ మోడ్ ఆఫ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటాం. బట్ కొంచెం టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య టూరిజం, నథింగ్ బట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ వీళ్ళ యొక్క మూమెంట్ బాగా పెరిగింది కాబట్టి ఎయిర్వేస్ యొక్క యూసేజ్ కూడా పెరిగింది. బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ యొక్క కౌంట్ కూడా పెరిగింది. సో ఈ పెరుగుతున్న డిమాండ్ని సాటిస్ఫై చేయాలంటే మనం ఏమనుకున్నాము అంటే ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి లింక్ చేస్తూ ఈ ఐటీ హబ్ మనకి మైండ్ స్పేస్ ఉంది కదా ఎక్కడ మాదాపూర్ దగ్గర, సో అక్కడ నుంచి ఒక మెట్రో, ఎక్స్ప్రెస్ మెట్రోని ప్లాన్ చేశారు. సో దీని యొక్క లెంత్ వచ్చేసరికి 31 కిలోమీటర్స్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్, ఎయిర్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజ్ ద మెయిన్ ఎయిర్పోర్ట్ ఇన్ తెలంగాణ, it has increased its route connectivity to 65 domestic and 17 international destinations as of October 2022. సో మన ఎయిర్పోర్ట్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ వన్, కార్గో అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్స్ ఏ డెడికేటెడ్ ఫార్మా జోన్ అండ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఫ్రైట్ ఫెసిలిటీ విత్ అన్ యాన్యువల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ 1,50,000 MT. Passenger traffic surged to 116 lakh between April and October 2022, a 106.9% increase over the same period the previous year. International passenger traffic saw a phenomenal rise of 233% from 5.6 lakh to 18.7 lakh. Overall, air traffic movement increased by 56.4% from 58,676 to 91,767, with cargo traffic rising from 80,200 MT to 83,892 MT. సో మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫార్మా జోన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రైట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మన యొక్క యాన్యువల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసరికి 1,50,000 MT. అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా పెరిగింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2022 వరకు మన పీపుల్ ట్రాఫిక్ మూవ్మెంట్ వచ్చేసరికి 116 lakh. సో ఎంత పెరిగింది అంటే 106% పెరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ ఏప్రిల్ టు అక్టోబర్ కంపేర్ చేసుకుంటే 106.9%, అంటే అరౌండ్ 107% పెరిగింది ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది. ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి. ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రాఫిక్ వచ్చేసరికి 233% పెరిగింది. అంటే ఇంతకుముందు 5.6 lakh ఉంటే ఇప్పుడు 18.7 lakh వెళ్ళింది. అండ్ ఓవరాల్ ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్ వచ్చేసరికి 56.4% పెరిగిందనమాట. ఓకేనా. అండ్ కార్గో ట్రాఫిక్ కూడా పెరిగింది. 80,000 నుంచి 83,800 వరకు రైజ్ అయింది. సో దీని అర్థం ఏంటి, మన కెపాసిటీ అనేది ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము, యాజ్ వెల్ యాజ్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఈ డిమాండ్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా. సో టూరిజం పెరుగుతుంది, మనకి డొమెస్టిక్ టూరిస్టులు వస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా వస్తున్నారు. కాబట్టి సో ఆ డిమాండ్ని సాటిస్ఫై చేయాలి అంటే ఖచ్చితంగా మన యొక్క ఎయిర్వేస్ కెపాసిటీని ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. సో ఫైనల్గా కంక్లూజన్లోకి వద్దాం. The government of Telangana is committed to promoting infrastructure development across critical sectors, including transportation. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక క్రిటికల్ సెక్టర్ అనమాట. సో దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, దీన్ని ప్రమోట్ చేయడం కోసం మన తెలంగాణ గవర్నమెంట్ అనేది చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంది. సో దీస్ ఎఫర్ట్స్ ఎయిమ్ టు ఎన్ష్యూర్ ఏ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ఇన్ ద స్టేట్, మీటింగ్ ద గ్రోయింగ్ డిమాండ్స్ ఆఫ్ హైదరాబాద్స్ అర్బన్ పాపులేషన్ అండ్ ఎన్హాన్సింగ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇనిషియేటివ్స్ వల్ల ఏం జరుగుతుంది, మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది సస్టైనబుల్గా మారుతుంది, ఇంక్లూజివ్గా మారుతుంది. అండ్ రైజ్ అవుతున్న మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ పాపులేషన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాటిస్ఫై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సెషన్ని ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మాడ్యూల్కి టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాం. సో దీంట్లో మీకు టోటల్గా 15 డైలీ టెస్ట్లు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. సో అరౌండ్ 200+ బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్సర్ రాసి ఆ కాపీని మాకు సెండ్ చేసిన 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రతి టెస్ట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా ఉంటుంది. సెషన్తో పాటు మోడల్ ఆన్సర్స్ PDF కూడా ఇస్తాం. సో ఎవరైతే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళు సారం సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడి మీకున్న డౌట్స్ని, ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మనం కొన్ని స్టాండర్డ్ థీమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. అరౌండ్ ఒక 25+ థీమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మీకు కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. దీంట్లోనే మీకు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని నేర్పిస్తాం, యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ గురించి డీటెయిల్గా చెప్తాం. ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా, బుల్లెట్ పాయింట్స్లో రాయొచ్చా, రాయకూడదా, కంక్లూజన్తో ఎలా ఫినిష్ చేయాలి. సో కంక్లూజన్ని 2 parts లాగా స్ప్లిట్ చేయటం, పెనల్టిమేట్ పార్ట్ ఒకటి, అల్టిమేట్ పార్ట్ ఒకటి. ఓకేనా. వీటితో పాటు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్,
ఇవన్నీ థీమ్తో పాటు ఒక్కొక్క థీమ్కి సో దానికి తగ్గట్టుగా రిలవెంట్గా మనం డీల్ చేస్తూ వెళ్తాం. సో మీకు పీడిఎఫ్లో నార్మల్ ఆన్సర్తో పాటు ఎనెక్డోట్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి, డేటా, ఫ్యాక్ట్స్, ఫోర్డర్ పాయింట్స్, ఇలా ప్రతి థీమ్కి మీకు ప్రొవైడ్ చేస్తాం. చాలా మంచి కంటెంట్ ఇది, సో అసలు మిస్ అవ్వమాకండి. ఎస్ఏ అనేది గేమ్ చేంజర్. ఎవరైతే ఎస్ఏలో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ర్యాంక్ అనేది వస్తుంది. మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం మార్క్స్ని మనం స్కోర్ చేయొచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ వైజ్ ద రైట్ వే. సో మీ మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డీల్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. విత్ ఇన్ ఫ్యూ డేస్లో సిలబస్ అనేది అయిపోతుంది. సో బోత్ తెలంగాణ, ఏపీలో మనమే ఫస్ట్ అనమాట ఈ కోర్స్ని లాంచ్ చేసిన వాళ్ళల్లో. అండ్ కాంప్రహెన్సివ్గా కవర్ చేసేది కూడా మనమే. ఓకేనా? సో టాపిక్ అనేది ఏది మిస్ అవ్వదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సింగిల్ టాపిక్ మీద అరౌండ్ 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని డైమెన్షన్స్ మనం కవర్ చేస్తాం. సో కంటెంట్ అనేది రెడీమేడ్గా ఉంటుంది. బ్యూటిఫుల్ ఇంట్రోస్ ఉంటాయి, బ్యూటిఫుల్ కంక్లూజన్స్ ఉంటాయి. సో చక్కగా మీరు జాయిన్ అయ్యి సెషన్స్ వింటూ ఆ పీడిఎఫ్స్ రివైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, మరిన్ని సెషన్స్ నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.